ఆ ఒక్కడైన యేసుక్రీస్తు వారిని మీ మనసులోనికి ఎందుకు చేర్చుకోకూడదు? ఏంటండి, మానవులను నిర్మించిన వాడు, మానవుల కొరకు ప్రాణం పెట్టినవాడు, ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారు మానవుని ప్రేమించి ఈ వార్తను వినిపిస్తున్నాడు. వెళ్ళి చెప్పండి అని. నాకేదో పని లేక మీ దగ్గరికి రాలేదు. మా వల్ల మీరు కూడా ఆనందాన్ని అనుభవించాలి, సంతోషాన్ని అనుభవించాలి. చచ్చిపోయిన తర్వాత మీ ఆత్మలు దేవుని దగ్గరికి వెళ్ళాలనే ఆశ కలిగిన వారమే మీ దగ్గరికి వచ్చి ఈ విషయాలు మేము పంచుకున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించి మరి నరకలోకాన్ని తప్పించుకొని అగ్నిగుండానికి వెళ్ళకూడదని, నరకంలో మీరందరూ కూడా పడకూడదని, అందులో వేదన చెందకూడదని ఈ మాటలు మేము చెప్పాం. దయచేసి ఇవన్నీ కూడా ఒక రోజు లెక్కలోకి తీసుకొస్తాడు. ఒకరోజు చచ్చిపోయిన తర్వాత అయ్యో నాకు ఇంత భయంకరంగా నరకంలో పడేస్తాడా దేవుడా నాకు ఎందుకు ఈ మాటలు చెప్పించలేదని చెప్పాను. నువ్వు ఆ రోజు అనకూడదనే ఈ రోజున నువ్వు ఈ మాటలు వినిపిస్తున్నావు. నాలాంటి వాళ్ళు ఎందరో మాలాంటి వాళ్ళు మీ దగ్గరకు వచ్చి దేవుని మాటలు చెప్పారు. ఈ రోజే చివరి రోజు అయితే, ఈ రోజే ప్రాణం పోతే ఏ వయసులో చచ్చిపోతామో తెలియదండి. చచ్చిపోయిన తర్వాత దేవుడు అడుగుతాడు లెక్క. ఏం చెప్తారండి? కాబట్టి మేడల ముద్దలు కట్టించుకోవడానికో ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవడానికి భూమి మీదకి రాలేదండి. దేవుని కోసం బ్రతకాలి, నీతి న్యాయంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. నీ శరీరాన్ని ఎలా ప్రేమిస్తున్నావో నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలని దైవవాక్యం హెచ్చరిక చేస్తుంది. పవిత్ర జీవితం ఎవరైతే జీవిస్తారో అవన్నీ కూడా కావాలంటే యేసు మార్గంలోనికి రావాలి. యేసుక్రీస్తు వారిని మీ దేవుడుగా, రక్షకుడుగా, ఎందుకంటే ఆయన నిన్ను పుట్టించిన దేవుడు, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు, మరణించి తిరిగి లేచిన దేవుడు. మరి ఆయనను నీ నోటితో ఒప్పుకుంటే చాలు. యేసు ప్రభువా అని నోటితో ఒప్పుకునండి. యేసు ప్రభువా నా పాపముల కొరకై మరణించి తిరిగి లేచావని నమ్ముతున్నాను, నా కోసం రక్తం చిందించావని, నా కోసము నా పాప శిక్షణ అంతటిని కూడా నీపైన వేసుకున్నావని, నా కోసం వెల చెల్లించావని నేను నమ్ముతున్నాను. నోటితో ఒప్పుకొని హృదయంలోకి చేర్చుకుంటే మీరు అప్పుడు క్షమించబడి దైవలోకానికి వెళ్ళగలుగుతారు.